హాయ్ హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ వీడియో ఏంటంటే మేమైతే మా కజిన్స్తో చార్మినార్కి అయితే వచ్చాం. సో చార్మినార్లో మేము చాలా షాపింగ్ చేసాం. సో అదంతా మీతో షేర్ చేసుకోవడానికి ఈ వీడియో అయితే తీసాను. యాక్చువల్లీ మేము వెళ్ళిన మెయిన్ పర్పస్ ఏంటంటే మా చెల్లె వాళ్ళకి ఏవైనా షార్ట్ నెక్ సెట్స్ అట్లా తీసుకుందామని చెప్పేసి వెళ్ళాము. ఇంకా మా చెల్లె వాళ్ళని ఫస్ట్ టైం చార్మినార్కి తీసుకెళ్ళాము. సో ఆ రోజు చార్మినార్కి తీసుకొచ్చాము వాళ్ళని. సో మొన్నటి వరకు అమ్మమ్మ వాళ్ళ ఇంటి గృహప్రవేశం ఫంక్షన్స్, ఇంకా ఆ ఫంక్షన్స్ అన్నీ అటెండ్ అయ్యాం కదా. సో అక్కడే ఉండే, ఇంకా అక్కడ నుంచి వచ్చేటప్పుడు మా చెల్లె వాళ్ళని కూడా ఇక్కడికి తీసుకొని వచ్చాము. ఇంకా అలా చార్మినార్ చూసి షాపింగ్ చేద్దామని అయితే ఇంకా ఇక్కడికి వచ్చాము. సో ఫస్ట్ మేము వెళ్ళగానే అన్ని షాప్స్ చూస్తూ ఉన్నాము. మేము వెళ్ళేసరికి ఈవినింగ్ అయిపోయింది, చాలా లేటే వెళ్ళాము. సో నైట్ వ్యూ చూద్దామని చెప్పేసి లేటే వెళ్ళాము. అండ్ అలా ఈవినింగ్ అయిపోయింది. ఇంకా వెళ్ళి ఫస్ట్ అయితే అన్ని షాప్స్ తిరిగి చూస్తూ ఉన్నాము. అండ్ తర్వాత ఇవైతే తీసుకున్నాము నెక్ సెట్స్. చాలా బాగున్నాయి కదా, అంటే సింపుల్గా ఏదైనా వెస్ట్రన్ లుక్కి కానీ సిల్వర్ లుక్కి కానీ ఈ బాగుంటాయి అని చెప్పేసి ఇవైతే తీసుకున్నాము. ఇంకా మా చెల్లె వాళ్ళైతే ముగ్గురు సిస్టర్స్. సో వాళ్ళ ముగ్గురికి ఏది తీసుకున్నా మా పిన్ని ముగ్గురికి కంపల్సరీ తీసుకోవాలంటుంది. సో అందుకని చెప్పేసి మేము వాళ్ళ ముగ్గురు కోసం 3 తీసుకున్నాము అవైతే. ఇంకా దాంట్లో కూడా డిఫరెంట్ మోడల్స్ ఇంకా డిఫరెంట్ డిజైన్స్ అయితే ఉన్నాయి. ప్లెయిన్ కలర్లో ఇంకా డిఫరెంట్ కలర్స్లో కూడా ఉన్నాయి. సో మేమైతే సిల్వర్లో ఇంకా వైట్ అండ్ గ్రీన్ స్టోన్స్ వచ్చిన వాటిని 2 తీసుకున్నాము. సో 3 తీసుకున్నాము. అండ్ ఇక్కడికి వచ్చిన తర్వాత మేమైతే ఈ గ్లాసెస్ చూస్తున్నాము. అంటే మా లాస్ట్ టైం మేము తీసుకున్న గ్లాసెస్ మా చెల్లికి నచ్చాయి. సో నేను కూడా ఇక్కడ గ్లాసెస్ తీసుకుంటా అక్క అని అంది. అట్లా అని చెప్పేసి చూస్తున్నాము. చూసిన తర్వాత మా చెల్లికి ఏదో బటర్ఫ్లైది గ్రీన్ కలర్, ఆ బటర్ఫ్లైది కలర్ఫుల్ ఇష్టం తనకి. ఇంకా అది చూసి పెట్టుకుంది కానీ అది పట్టలేదు. ఇంకా చిన్న సైజు ఉండే, సర్లే ఏం వద్దులే అంటే వచ్చేసాము అక్కడి నుంచి. ఇంకా అలా అన్నీ చూస్తూ నడుచుకుంటూ వెళ్ళాము. అలా చూస్తూ వెళ్ళాము. అసలు చార్మినార్కి వస్తే కంపల్సరీ అందరూ బ్యాంగిల్స్ తీసుకుంటారు కదా. మేము ఈసారి అసలు బ్యాంగిల్సే తీసుకోలేదు. ఇంట్లో ఎట్లాగో చాలా బ్యాంగిల్స్ ఉన్నాయి. మాకు ఆ థాట్ కూడా రాలేదు అసలు బ్యాంగిల్స్ తీసుకోవాలని. ఇంటికి వచ్చిన తర్వాత అరే మనం చార్మినార్ వెళ్ళి బ్యాంగిల్స్ తీసుకోకుండా వచ్చామే అని అనుకున్నాము. ఇంకా అలా అయితే అన్నీ తిరిగి నడుచుకుంటూ చూస్తూ వెళ్ళాము. సో చాలా జనం ఉన్నారు. సండే కదా మేము వెళ్ళింది, సండే. సో పబ్లిక్ అయితే చాలా ఉన్నారు, ఫుల్ రష్గా ఉంది. సో వీళ్ళైతే మా సిస్టర్స్, మీరు ఆల్రెడీ ముందు వీడియోస్లో చూసుంటారు. వీళ్ళదే గృహప్రవేశం అమ్మమ్మ వాళ్ళది. సో అక్కడి నుంచి ఇక్కడికి తీసుకొని వచ్చాం వీళ్ళని మాతో పాటు. అలా చార్మినార్ చుట్టూ తిరిగాము. బట్ చార్మినార్ అయితే ఎక్కలేదు, ఎందుకంటే వాళ్ళు చిన్నపిల్లలు కదా, చాలా జనం ఉన్నారు. సండే కదా మేము వెళ్ళింది, సండే. సో పబ్లిక్ అయితే చాలా ఉన్నారు, ఫుల్ రష్గా ఉంది. ఇంకా మేమైతే అలా వెళ్తూ ఉన్నాము. అండ్ ఇక్కడైతే మేము ఈ చౌకట్స్ తీసుకుందామని చూస్తున్నాము. సింపుల్ చిన్నవి చౌకట్స్, పర్ల్స్లో, స్టోన్స్లో ఇంకా చాలా వెరైటీసే ఉన్నాయి. బట్ మాకు అవి అంతగా నచ్చలేదు, ఎందుకంటే మ్యాట్ లుక్కే చాలా బాగుంటుంది కదా అని చెప్పేసి మేము మ్యాట్ ఫినిష్వే తీసుకున్నాము ఎక్కువగా. ఇవైతే మాకు రీజనబుల్ ప్రైస్లో అనిపించినాయి. సో అందుకని ఇవి తీసుకున్నాము. ఇక్కడైతే ఒక 2-3 తీసుకున్నాము. అండ్ వేరే ప్లేస్లో ఇంకా కొన్ని తీసుకున్నాము సేమ్ డిజైన్వి. నెక్స్ట్ మా పిన్ని అయితే నల్ల పూసల చైన్స్ చూస్తుంది. అవైతే ఎన్ని ఉన్నా మా మమ్మీకి ఇంకా పిన్నికి కొంటూనే ఉంటారు అట్లాంటివి నల్ల పూసల చైన్వి, లాంగ్వి. సో మా పిన్ని అవి చూస్తుంది కదా అని చెప్పేసి మేమైతే పక్కన వెళ్ళి వేరేవి చూస్తున్నాము, ఇయర్ రింగ్స్, ఇలా లాంగ్ చైన్స్ అలా. నెక్స్ట్ అయితే ఇక్కడ నుంచి ముందుకు వెళ్ళి ఇక్కడ లెఫ్ట్లో ఒక జ్యువెలరీ షాప్ ఉంటుంది. అన్నీ మ్యాట్ ఫినిష్వి, అంటే మంచి క్వాలిటీవి ఉంటాయి. సో అక్కడికి వెళ్దామని చెప్పేసి చూస్తున్నాము. ఇలా పర్ల్స్ ఇంకా లైటింగ్స్తో అయితే చెమకాయిస్తున్నాయి నగలన్నీ. ఇక్కడ ఏవి చూసినా కొనాలి అనిపిస్తుంది, బట్ అన్నీ ఏం చేసుకుంటాము, యూజ్లెస్ కదా అని చెప్పేసి తీసుకోలేదు. అండ్ ఇక్కడికి వచ్చిన తర్వాత మా అమ్మమ్మ వాళ్ళ ఇంటి కోసం ఇవైతే తీసుకుందామని అయితే చూస్తున్నాము. సో ఇవైతే 100కి 4 చెప్పారు. మేము 6 అడిగాము. 6 ఇస్తున్నారు. ఇంకా దాంట్లో డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి కదా, దాంట్లోంచి సెలెక్ట్ చేసుకున్నాము మేమైతే. అండ్ ఇక్కడ మా చెల్లి అక్క ఆకలేస్తుంది అని అంటే సరే అని చెప్పేసి పానీపూరి తిన్నాము. ఇవైతే డోర్ హ్యాంగింగ్స్ 150 ఈచ్ చెప్పారు. 100కి ఇస్తామన్నారు. కాకపోతే మా ఇంట్లో ఆల్రెడీ చాలా ఉన్నాయని చెప్పేసి మేము తీసుకోలేదు, బట్ బాగుండే. అండ్ ఇక్కడ పానీపూరి తినడానికి వచ్చాము.
సో మేమైతే ఇక్కడ పానీపూరి తిన్నాము. పానీపూరి టేస్ట్ అయితే చాలా బాగుండే. మీరు వెళ్ళినప్పుడు ఇక్కడ ట్రై చేయండి. అంటే చాలా క్రిస్పీగా ఉండే పానీపూరి అయితే. సో అలా అక్కడ పానీపూరి తినేసి మళ్ళీ స్టార్ట్ అయిపోయాము షాపింగ్కి. అండ్ ఇక్కడ స్వీట్ కార్న్ కూడా తీసుకున్నాము. మేము వెళ్ళింది సండే కాబట్టి చాలా రష్గా ఉంది. అండ్ అక్కడంతా వ్యూ చూస్తుంటే చాలా బాగా అనిపించింది. మా చెల్లి వాళ్ళు కూడా చాలా ఎంజాయ్ చేశారు. ఇంకా ఆ రోజు మేము వెళ్ళిన రోజే మా ఫ్రెండ్స్ కూడా వస్తామన్నారు. సో మా ఫ్రెండ్స్ కోసం అయితే నేను అక్కడ వెయిట్ చేస్తున్నాను. వచ్చామని చెప్పేసి కాల్ చేశారు. నేను వాళ్ళని కలిసి చాలా డేస్ అయిన ఉండే. సో చాలా ఎక్సైటెడ్గా ఉండే వాళ్ళని కలవడం కోసం. వాళ్ళు రాగానే నేను వీడియో తీస్తున్నానని చెప్పి వాళ్ళు అటు సైడ్ నుంచి వెళ్ళిపోయారు సడన్గా. సో వీళ్ళిద్దరైతే నా ఫ్రెండ్స్. చాలా డేస్ అవుతుంది కలవక అని చెప్పేసి ఇంకా చార్మార్లో అలా షాపింగ్ చేద్దాం నాతో పాటు అని చెప్పేసి నాతో వచ్చారు. ఇంకా వాళ్ళు వచ్చాక మేమైతే అర్బాస్ టెక్స్టైల్స్కి అయితే వెళ్ళాము. అంటే మా ఫ్రెండ్ డ్రెస్ తీసుకుంటానంది. సో ఇంకా తీసుకుంటుంది కదా అని చెప్పేసి మేమైతే దాంతోపాటు వెళ్దామని చెప్పేసి వెళ్ళాము. అర్బాస్ టెక్స్టైల్స్కి వెళ్ళిన తర్వాత అక్కడైతే చాలా బాగున్నాయి డ్రెస్సెస్ అయితే. ఇంకా అలా వస్తూ ఉంటే మధ్యలో షాపింగ్ అయితే చేసాము. ఇంకా కొన్ని క్లిప్స్, చైన్స్ అలా. ఇంకా చార్మినార్ నుంచి మదీనా వరకు అయితే మేము నడుచుకుంటూ వెళ్ళాము. మా చెల్లి వాళ్ళు అప్పటికే అలసిపోయారు. ఇంకా వాళ్ళ కోసం ఐస్ క్రీమ్ అలా అవి ఇవి కొనుక్కుంటూ తినుకుంటూ నడుచుకుంటూ అయితే వెళ్ళాము. అండ్ ఇక్కడ శారీస్ అయితే చాలా బాగుంటాయి. ఇంకా క్లాత్స్ కూడా చాలా బాగుంటాయి. నేను మ్యాక్సిమం అవుట్ఫిట్ ఫ్రమ్ స్క్రాచ్ చేసుకోవాలి అనుకుంటే క్లాత్ అయితే ఇక్కడ నుంచే షాప్ చేస్తాను. అండ్ ఇక్కడైతే మేము అర్బాస్ టెక్స్టైల్స్కి అయితే వచ్చేసాము. అండ్ ఇక్కడైతే మేము శారీస్ సైడ్ అస్సలు వెళ్ళలేదు. ఈసారి డ్రెస్సెస్ సైడే వెళ్ళాము. ఇంకా డ్రెస్సెస్ తీసుకుంటున్నాము. ఫస్ట్ అయితే మా ఫ్రెండ్ తీసుకుంటా అని చూస్తుంది తన కోసం. బట్ నాకు కూడా నచ్చిందని చెప్పేసి నేను చెల్లి కూడా తీసుకున్నాము. ఇంకా ఇక్కడ పార్టీవేర్ అయితే 800-700 రేంజ్లోనే చాలా బాగున్నాయి. ఇంకా నేనైతే కార్డ్ సెట్ తీసుకుందామని చూస్తున్నాను. సో ఫస్ట్ అయితే ఇది చూసాను సింపుల్గా ఉందని చెప్పేసి. బట్ అది ఇంకా ప్యాంట్ పెట్టుకొని చూస్తే మా ఫ్రెండ్ నైట్ డ్రెస్ లాగా ఉంది అని చెప్పి నవ్వుకున్నాము అక్కడికి వచ్చేపు. ఇంకా అలా అన్నీ ట్రై చేస్తూ ఉన్నాను నేనైతే. సో ఇలా అన్నీ చూస్తూ ఉన్నాము. ఇంకా మా ఫ్రెండ్కి అయితే వేరే వైట్ కలర్ది చాలా బాగా నచ్చింది. సో తను అది తీసుకుంది. ఇంకా పింక్ కలర్ది ఒకటి పార్టీవేర్ది చాలా బాగుంది. సో తనైతే ఈ పింక్ కలర్ పార్టీవేర్ డ్రెస్ అయితే తీసుకుంది. చాలా బాగుంది ఇదైతే. దీని ప్రైస్ వచ్చేసి 800 రూపీస్ అనుకుంటా. ఇంకా నేనైతే ఇది బాగుంది కదా అని చెప్పి చూస్తున్నాను. బట్ ఇది షార్ట్ టాప్ కార్డ్ సెట్. ఇది షార్ట్ టాప్. బట్ నేను షార్ట్ టాప్ కాకుండా లాంగ్ టాప్లో తీసుకున్నాను కార్డ్ సెట్టే. సో ఇంకా అక్కడ డ్రెస్సెస్ అయితే తీసుకొని మేమైతే రిటర్న్ అయిపోయాము. చాలా లేట్ అయిపోతుందని చెప్పి హడావిడిగా వెళ్ళిపోయాము. అండ్ ఇలా దారిలో కొంచెం షాపింగ్ అయితే చేసేసి ఫాస్ట్గా వెళ్ళి ఆటో అయితే బుక్ చేసుకున్నాము. ఇక్కడైతే మా ఫ్రెండ్స్ అయితే వెళ్ళిపోతున్నారు. వాళ్ళకి లేట్ అయిపోతుందని చెప్పేసి. సో వాళ్ళకైతే బాయ్ చెప్పేశాము. అండ్ వాళ్ళు వెళ్ళిపోగానే ఇంకా మేమైతే ఆటో బుక్ చేసుకొని ఫాస్ట్గా వచ్చేసాము. షాపింగ్ వీడియో చూసారు కదా. సో ఏమేమి కొనుక్కున్నామో ఇప్పుడు చూపించేస్తాము. సో ఫస్ట్ అయితే మేము వెళ్ళగానే ఇవి స్టార్టింగ్లో ఇవి తీసుకున్నాము. ఇవైతే వీళ్ళ కోసమే. వీళ్ళు మా సిస్టర్స్. వీళ్ళు 3 మెంబర్స్ సిబ్లింగ్స్. సో ఇవైతే 3 వీళ్ళ ఏవి తీసుకున్నా ఫస్ట్ 3 తీసుకుంటారు కంపల్సరీగా. సో ఇవైతే తీసుకున్నాము. ఇదొకటి ఓన్లీ వైట్ స్టోన్స్తో. అండ్ ఇది కూడా చాలా బాగుంది కదా. సో ఇవైతే 3 తీసుకున్నాము. పట్టుకో. సో ఇవైతే 3 తీసుకున్నాము. నీకు ఇందులో ఏది నచ్చింది?
ఇదా, ఇది నీకు, ఇది మా స్వీట్ కంట. సో ఇవైతే 3 తీసుకున్నాము. ఇవైతే 200 ఈచ్ చెప్పారు. మేము బార్గెనింగ్ చేసి 100 ఈచ్ తీసుకున్నాము. 3 తీసుకున్నాం కాబట్టి ఇంకా 100కి ఒకటి ఇచ్చేసారు. సో ఇవైతే 3 తీసుకున్నాము. నెక్స్ట్ అయితే ఈ వైట్ పర్ల్స్ది చాలా బాగుంది కదా, ఇది మాకైతే చాలా నచ్చేసింది. చాలా క్లాసీ లుక్ ఉంది. సో ఇది కూడా 200, 150 అలా చెప్పారు. మేము 200 ఏమో చెప్పారు, మేము 150 100 తీసుకున్నాము. 2 తీసుకున్నాము. దీంట్లో మమ్మీకి ఒకటి, పిన్నికి ఒకటి అని చెప్పేసి 2 తీసుకున్నాము. బాగున్నాయి కదా. ఇంకా నెక్స్ట్ అయితే ఇవి తీసుకున్నాము. సో ఇవి కూడా మా చెల్లి వాళ్ళ కోసమే తీసుకున్నాము. బాగున్నాయి కదా ఇవైతే. ఫస్ట్ అయితే 100కి 4 ఏమో చెప్పారు, ఇంకా మాకైతే 100కి 6 ఇచ్చారు. ఇలా బంచెస్ ఉన్నాయి. ఇవి ఈ షేడ్స్లో, ఈ టైప్లో 2 తీసుకున్నాము. ఇంకా దీంట్లో 2, దాంట్లో 2, టోటల్ 6. పట్టు. ఓకే, నెక్స్ట్ ఈ క్లిప్స్. ఇవైతే 20 రూపీస్కి సెట్, మొత్తం 20 రూపీస్కి. అండ్ ఇవి కూడా తీసుకున్నాము. ఇవి 3 రబ్బర్ బ్యాండ్స్ తీసుకున్నాము. అండ్ ఇది ఒకటి తీసుకున్నాము, బౌ టైప్. అండ్ ఈ క్లిప్స్ మా చెల్లి కోసం. అండ్ ఈ 2 క్లిప్స్ కూడా తీసుకున్నాము. ఇవి 5 రూపీస్ ఈచ్ అనుకుంటా ఈ క్లిప్స్. ఇంకా నెక్స్ట్ అయితే ఇవి కూడా తీసుకున్నాము. ఇది చాక్లెట్స్ది బాగుంది కదా. ఇది మా స్వీట్ కోసం తీసుకున్నాము. వేద్దామా. బాగుందా స్వీట్, నీకు నచ్చిందా? నచ్చింది. ఇట్లా వెస్ట్రన్ వేర్ పైనకి బాగుంటుందని చెప్పి దానికోసం తీసుకున్నాము. అండ్ ఇవి ఏదైనా సింపుల్గా డ్రెస్సెస్ పైనకి సిల్వర్ లుక్ బాగుందని చెప్పి తీసుకున్నాము. ఇవి కూడా 50 రూపీస్ ఈచ్ అనుకుంటా, 50 రూపీస్ ఈచ్. ఇవి 2 తీసుకున్నాము. ఓకే, నెక్స్ట్ ఇంకా ఇవి కూడా తీసుకున్నాము, ఇయర్ రింగ్స్. ఇవైతే 20 రూపీస్ ఈచ్ చెప్పారు. కాకపోతే మాకు 60 రూపీస్కి అనుకుంటా 4 పేర్స్ ఇచ్చారు, 60కో 50కో. ఇవి ఈ ఫ్లవర్స్ 2 కలర్స్. ఇంకా ఇవి చిన్న హ్యాంగింగ్స్, బటర్ఫ్లై, ఇంకా బుట్ట వచ్చింది. అండ్ ఇవి రెడ్ పర్ల్స్ లాగా వచ్చింది. సో ఇవి 4 తీసుకున్నాం. ఇది నీదా, ఇది నీకా? ఓకే, ఇది మా చెల్లికంట. ఇంకా ఇవి మాకు, ఇవి మా ఇంకో చెల్లికి. సో ఇవి 4 తీసుకున్నాం ఇయర్ రింగ్స్. ఇంకా మేమైతే మినీ చౌకట్స్, ఇట్లా మినీ చౌకట్ సెట్స్ తీసుకున్నాము. ఇవైతే చాలా బాగున్నాయి, మాకు కూడా రీజనబుల్ ప్రైసెస్కే వచ్చాయి. సో ఓపెన్ చేస్తాను ఒక నిమిషం. ఇలా ఉంది. ఇవైతే 160 రూపీస్ ఈచ్ వచ్చింది మాకు, 160 రూపీస్కి 5. సో మేము టోటల్ 5 తీసుకున్నాము. 5ఆ? ఇంకా చెల్లెళ్ళకి, మాకు, అందరి కోసం తీసుకున్నాము. చెప్పడం చాలా చెప్పారు, 250, 300 అలా చెప్పారు. కానీ బార్గెనింగ్ చేస్తే ఇంకా తగ్గించారు. మేము మళ్ళీ ఇంకా ఎక్కువ పీసెస్ తీసుకున్నాం కాబట్టి తగ్గించారు. సో ఇవైతే చాలా బాగున్నాయి, మ్యాట్ లుక్ ఉన్నాయి, మంచి క్వాలిటీయే ఉన్నాయి. ఈ మోడల్లో సేమ్ ఈ డిజైన్ 3 తీసుకున్నాము. ఇంకా డిఫరెంట్ డిజైన్స్ ఇంకా 2 తీసుకున్నాము. కూడా చాలా బాగుంది, వింటేజ్ లుక్ వచ్చింది. అంటే చాలా డేస్లా అప్పట్లో వేసుకునే లుక్ లాగా ఉంది. చాలా బాగుంది ఇదైతే, స్టోన్స్ వచ్చి.
సో ఇవి కూడా అంతే, అన్నీ సేమ్ ప్రైస్. సో టోటల్ 6 తీసుకున్నాము, 5 కాదు. ఇవి 3, ఇంకా ఇది అండ్ ఇది. చాలా రీజనబుల్ ప్రైస్ అనిపించింది ఇంకా అక్కడ. నెక్స్ట్ అయితే మేము అర్బాస్కి వెళ్ళాము. అక్కడ నుంచి మదీనా వెళ్ళి ఇంకా అక్కడ అర్బాస్ టెక్స్టైల్స్కి అయితే వెళ్ళాము. సో అక్కడ ఈ కార్డ్ సెట్స్ అయితే తీసుకున్నాము. ఇవి కూడా చాలా బాగున్నాయి. ఇంకా ఇదైతే 550 రూపీస్కి వచ్చింది, 550 రూపీస్. టాప్ ఇంకా బాటమ్ కార్డ్ సెట్. ఇదైతే లాంగ్ టాప్, ఇంకా ఇదొకటి బాటమ్, ఇదొకటి తీసుకున్నాము. అండ్ ఇది ఇంకొకటి, ఇది చెల్లి కోసం, అది నా కోసం. సో ఇది ఒకటి తీసుకున్నాము, ఇది వైట్ కలర్లో. ఇది షార్ట్ టాప్ ఇంకా ప్లెయిన్ బాటమ్, ఇదొకటి. సో ఇవి 2 టాప్స్ అయితే తీసుకున్నాము అర్బాస్ టెక్స్టైల్స్లో. మదీనా మార్కెట్లోని ఈ బ్లౌజ్ పీస్ బాగుంది. ఇంకా గ్రీన్ కలర్ మా పిన్ని కోసం ఏదో శారీకి మ్యాచింగ్ అవుతుందంటే, సో ఇంకా ఇది తీసుకున్నాము. హ్యాండ్స్ అయితే ఇలా వచ్చింది డిజైన్, చాలా బాగుంది. ఇంకా నెక్ ప్యాటర్న్ కూడా బాగుంది. అంటే ఈ ప్రైస్కి ఇది చాలా రీజనబుల్ అని చెప్పొచ్చు. సో ఇదైతే చాలా బాగుంది నెక్ ప్యాటర్న్ కూడా. ఇంకా అక్కడక్కడ స్టోన్ వర్క్ అంతా బాగుంది, చాలా బాగుంది. ఇది మాకు 250కి వచ్చింది ఈ క్లాత్ మొత్తం డిజైనర్తో. సో చాలా తక్కువనే కదా అని చెప్పేసి ఇదొకటి తీసుకున్నాము. అండ్ ఇంతే మేము షాపింగ్ చేసి ఇంకా వచ్చేస్తుంటే దారిలో మా స్వీట్ కోసం ఈ బెలూన్ అయితే తీసుకున్నాము ట్యాంక్ బండ్ దగ్గర. సో ఈ బెలూన్ అయితే తీసుకున్నాము, నెక్స్ట్ లాస్ట్లో. బాగుంది కదా బెలూన్. ఎన్నిసార్లు ఇట్లాంటి బెలూన్స్ ఎన్ని తీసుకున్నా ఒక 2 days 3 days ఉంటాయి, తర్వాత బ్యాటరీ అయిపోయి ఖరాబ్ అయిపోతూనే ఉంటాయి. కాకపోతే బాగుంది. సో ఇది ఎక్కడ తీసుకున్నాం. సో ఇదైతే మేము చేసిన షాపింగ్. బిల్ అయితే అసలు చాలా ఎక్కువ అయిపోయింది. మేము అసలు ఎక్స్పెక్ట్ చేయలే, ఏం కొనుక్కోను అనుకొని వెళ్ళాం, కాకపోతే ఇన్ని అనం తీసేసుకున్నాం. సో ఇంత ఈ వీడియో. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కమెంట్ కూడా చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. Bye బాయ్.